To all of you. Is my voice is audible? Please confirm. So అందరికీ నా వాయిస్ అనేది ఆడిబుల్ అవుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. Yes sir. Yes sir. సి గైస్, నేను స్క్రీన్ షేర్ చేశాను, ఒకసారి చూడండి. ఎవరికైనా స్క్రీన్ విజిబుల్ కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ వన్స్ అగైన్. ఓకే, సో ఒకవేళ మీకు స్క్రీన్ అనేది విజిబుల్ కాకపోతే మీరు రీజాయిన్ అవ్వండి. ఓకే, సో మళ్ళీ అగైన్ రీజాయిన్ అవ్వండి మీన్స్, సో క్లోజ్ చేసి కాల్ క్లోజ్ చేసి మళ్ళీ అగైన్ రీజాయిన్ అవ్వండి. ఓకే, సి గైస్, ఇది కంప్లీట్గా మనకి SAP S/4HANA MM డెమో సెషన్స్ అన్నమాట. ఇవి కంప్లీట్గా అంటే ఈ రోజు నుంచి మెయిన్ సెషన్ కింద కంటిన్యూ అవుతుంది. ఇది డెమోయే కానీ బట్ సెషన్ కింద కన్సిడర్ చేస్తాము. అలాగే లాస్ట్ సెషన్లో అంటే లాస్ట్ 1 వీక్ మనకి సండే అనుకుంటా ఆల్మోస్ట్ మనం Q&A డిస్కస్ చేసాం. సో మీ క్వశ్చన్స్ ఆన్సర్స్. ఓకే, సో మరి ఈరోజు సెషన్లో మనకి S/4HANAకి సంబంధించిన మెయిన్ క్లాస్ అన్నమాట. ఫస్ట్ క్లాస్ కింద ఇది కన్సిడర్ అవుతుంది. అండ్ ఎవ్రీవన్ మీ వాయిస్ అందరూ కూడా ఆడియో జాయిన్ అయ్యేటప్పుడు ఆడియోని కొంచెం మ్యూట్లో పెట్టుకోండి. ఓకే, డిస్టర్బెన్స్ అవ్వదు. సో కాబట్టి ఇది కంప్లీట్గా డెమోస్ట్రేషన్ అనమాట ఇది. సో డెమోస్ట్రేషన్ అంటే సో ఎవరైతే కొత్తగా ఈ రోజే జాయిన్ అయిన వాళ్ళకి కూడా కంప్లీట్గా ఫస్ట్ సెషన్, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి కూడా సో ఇది ఫస్ట్ సెషన్ కింద కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, సో ఈ సెషన్స్లో మీకు ఏంటంటే జస్ట్ లైక్ ఒక SAP మీద కంప్లీట్ అండర్స్టాండింగ్. సో మొత్తం ఓవరాల్గా మనకి 10 క్లాసెస్ ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. ఓకే, సో ఈ 10 క్లాసెస్ అంటే జస్ట్ లైక్ మీకు కంప్లీట్గా SAP S/4HANA ప్రాజెక్ట్స్ మీద కంప్లీట్గా మీకు అవగాహన వచ్చేస్తుందండి. ఓకే, అంటే సో ఈ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తారు రియల్ టైంలో, ఓకే ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనే దాని మీద ఒక ఐడియా వచ్చేస్తుంది. అలాగే ఆ తర్వాత మీరు ఎనీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళైనా సరే మీరు మాట్లాడవచ్చు, అంటే ప్రాజెక్ట్ గురించి మాట్లాడవచ్చు. కాబట్టి ఈ 10 days సెషన్స్ ఏంటంటే కంప్లీట్ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ 1 or 2 సెషన్స్ ఏంటంటే బేసిక్ SAP మీద ఈ MM గురించి బేసిక్గా తెలుసుకుంటాం అనమాట. సో ఆ తర్వాత సెషన్స్ అన్నీ కూడా ప్రాజెక్ట్ రిలేటెడ్ ఉంటాయి. మొత్తం 10 క్లాసెస్ ఉంటాయి. కాబట్టి ఈ 10 క్లాసెస్లో మీకు అసలు ప్రాజెక్ట్ మీద ఒక ఓవరాల్ ఐడియా అయితే ఇస్తాం. తర్వాత మళ్ళీ లాస్ట్లో మనకి క్లాసెస్ అయిపోయే ముందు మళ్ళీ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో అది కొంచెం ఇంకా అడ్వాన్స్డ్ ఉంటుంది. సో అది మెథడాలజీస్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే జస్ట్ లైక్ మీరందరూ కూడా చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు, ప్లస్ SAPలోకి ఫస్ట్ టైం స్విచ్ అవుదాం అనుకుంటున్నారు. కాబట్టి సో మీకు ఏంటంటే చాలామందికి సాఫ్ట్వేర్ మీద ఐడియా లేదు అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్లో నుంచి వచ్చారు. కాబట్టి బేసిక్గా మీకు ఈ సెషన్స్ అనేవి 1 or 2 క్లాస్ సెషన్స్ అనేది జనరల్ ఐడియా కోసం చెప్పడం జరుగుతుంది SAP మీద. ఆ తర్వాత ప్రాజెక్ట్ రిలేటెడ్ గురించి డిస్కషన్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు సర్వర్ యాక్సెస్ ఇమీడియట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో సర్వర్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము చార్ట్లో ఆల్రెడీ పెట్టాం లాస్ట్ టైము. సో ఇంకా ఎవరైనా సర్వర్ తీసుకునే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా సర్వర్ తీసుకొని రెడీగా ఉండాలండి. ఓకే, సో సర్వర్ సంబంధించి మీకు డీటెయిల్స్ ఈరోజు చార్ట్లో పెడతాను. సో సర్వర్ తీసుకోవడానికి ఏమేం కావాలి, సర్వర్ సంబంధించి రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మీకు చార్ట్లో పెడతాము. ఓకే, సర్వర్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తున్నా చూడండి. సో వెంటనే ఈ పర్సన్కి మీరు కాంటాక్ట్ అయ్యి సర్వర్ తెచ్చుకోండి. SAP S/4HANA MM అని చెప్పండి. ఓకే, సో SAP S/4HANA MM 3 months మీకు సర్వర్ యాక్సెస్ అనేది ఇస్తాడు ఇతను. సో ఈ పర్సన్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ చార్ట్లో మీకు మళ్ళీ నేను డీటెయిల్స్ పెడుతున్నా. సో ఈ రోజు నుంచి మనకి చార్ట్ అనేది యాక్టివేట్లో ఉంటుంది. సో మీకు ఏమైనా క్వరీస్ ఉంటే, పర్సనల్ థింగ్స్ ఏమైనా ఉంటే చార్ట్లో మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ రానున్న రోజుల్లో మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చినా, సో ఏమైనా కొత్త విషయాలు మీరు తెలుసుకోవాలనుకున్నా, సో అవి మీరు చార్ట్లో పెడితే దానికి సంబంధించిన డిస్కషన్స్ అనేవి క్లాస్లో జరుగుతాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ గ్రూప్లో యాక్టివ్గా ఉండాలి. ఓకే, సో మీరు చాలామంది ఏంటంటే ఫస్ట్లో చూపించినంత ఇంట్రెస్ట్ మధ్యలో చూపించరు, అది ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఒకే రిథంతో ఉండాలి అండ్ యాక్టివ్గా ఉండాలి. ఓకే, సో మీరు యాక్టివ్గా లేకపోతే సో ఈ కోర్స్ అనేది ఇంకా మీకు ఏంటంటే మిగతా వాళ్ళు అందరూ యాక్టివ్గా ఉండాలి. సో యాక్టివ్గా లేకపోతే ఈ కోర్స్ మళ్ళీ నేర్చుకోవాలి వస్తుంది, సింపుల్గా అంతే, అంత మించి ఏం లేదు. మళ్ళీ నేర్చుకోవాలంటే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ యాక్టివ్గా ఉండాలి. ఓకేనా? అది బేసిక్ రిక్వైర్మెంట్. అండ్ అందరూ కూడా చార్ట్లో సో మీకు ఏమైనా క్వశ్చనరీస్ ఏమైనా ఉంటే చార్ట్లో పెట్టాలి. అలాగే మీకు ఏమైనా అసైన్మెంట్ చేస్తే, అంటే మీకు క్లాస్లో ఏమైనా అసైన్మెంట్ చేస్తే ఆ అసైన్మెంట్ చేసినవి కూడా మీరు చార్ట్లో పెట్టాలి. ఓకే, అంటే మీరు కంప్లీట్ చేసినట్టుగా డన్ అన్నట్టుగా చార్ట్లో పెట్టాలి విత్ స్క్రీన్ షాట్తో సహా. సో కాబట్టి మీరు ఏది చేసినా సరే
అది మీరు కంప్లీట్ చేసినట్టుగా చార్ట్లో మీరు స్క్రీన్ షాట్ పెడుతూ చార్ట్ని కొంచెం యాక్టివేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది. ఓకే, సో మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మా సైడ్ నుంచి కూడా మేము కూడా అంత యాక్టివ్గా ఉంటాం. సో కాబట్టి మీరు చార్ట్లో ప్రతిదీ కూడా సో ఏమైతే మీరు యాక్టివ్గా ఏమైతే చేస్తున్నారో వర్క్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చార్ట్లో పెడితే అది మాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మేము కూడా రివ్యూ చేసుకుంటాం ఎవరెవరు ఎంత బాగా చేస్తున్నారు అనేది. ఓకే, కాబట్టి చార్ట్లో మీరు ఎప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. ఓకేనా? సో ఆల్రెడీ బేసిక్ క్వరీస్ మీరు ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు, ఎవరెవరు జాయిన్ అవ్వకూడదు అనేది ఆల్రెడీ లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసాం. ఈరోజు మెయిన్ క్లాసెస్ అనమాట ఎస్ఏపికి సంబంధించి. సో కాబట్టి ఈ రోజు నుంచి మెయిన్ క్లాసెస్ కాబట్టి ఈ రోజు నుంచి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మరి టాపిక్లోకి డైరెక్ట్గా మీకు వెళ్ళిపోదాం మనం. ఓకే, సో ఈరోజు కంప్లీట్గా మనకి S/4HANA డెమో సంబంధించింది అనమాట. ఓకే, ఈ డెమో అనేది 2 days ఉంటుంది. ఓకే, సో 2 days సెషన్స్ ఉంటాయి. ఈ డెమో సెషన్ అయితే మీకు ఎస్ఏపి మీద క్లారిటీ వస్తుంది. ఓకే, సో కాబట్టి ఎస్ఏపి సర్వర్ అనేది ఇమీడియట్గా మీరు తీసుకోవాల్సింది, అర్జెంటుగా తీసుకోవాలి. అలాగే మనకి సో కోర్స్ సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చార్ట్లో పెట్టాము. కాబట్టి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే ఇంకా తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మళ్ళీ అగైన్ నేను చార్ట్లో పెడుతున్నాను. సో ప్రతిదీ కూడా మీకు చార్ట్లో ఉంటుంది. ఓకే, ప్రతి డీటెయిల్స్ కూడా మీకు చార్ట్లో ఉంటాయి కాబట్టి చార్ట్లో చూసుకోవాల్సిందే. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడు ఇచ్చిన వర్క్ని అప్పుడు అసైన్ చేసినప్పుడు, ఎప్పుడు ఇచ్చిన వర్క్ని అప్పుడు మీరు చేయకపోతే ఈ కోర్స్ మీకు అర్థం కాదు ఫస్ట్. ఓకే, అండ్ రెగ్యులర్గా యాక్టివ్గా ఉండాలి. సో యాక్టివ్గా అంటే చాలా సింపుల్ అయిపోతుంది. కానీ మీరు ఏం చేశారంటే ఇప్పుడు క్లాస్ అటెండ్ అయ్యి 4 రోజులు లీవ్ పెట్టి మళ్ళీ తర్వాత అటెండ్ అయితే మీకు అర్థం కాదు. సో కాబట్టి అది మనకి ఉపయోగపడదు. ఒకవేళ అర్థం కాకపోయినా, ఒకవేళ క్లాసెస్ మధ్యలో డ్రాప్ అయినా, వేరే అదర్ రీజన్స్ ఉన్నా డోంట్ వరీ. సో వీ విల్ యాడ్ యూ ఇన్ ది నెక్స్ట్ గ్రూప్. కాబట్టి మీకు నెక్స్ట్ గ్రూప్లో యాడ్ చేస్తాము. దాని మూలంగా మీరు ఏం నష్టపోకుండా ఉంటారు. మీరు ఏమైతే అమౌంట్ అయితే ఉందో అది మీకు నష్టపోకుండా ఉండేలాగా చూసుకుంటాం మ్యాక్సిమం. ఓకే, సో కాబట్టి ఈరోజు సెషన్లో మనం ఏంటంటే బేసిక్గా సో ఎస్ఏపి S/4HANA డెమో సెషన్. ఓకే, సో ఇంకా మీరు క్లాసెస్ అనేవి మనకి స్టార్ట్ అవుతున్నాయండి. ఓకే, ఓకే సి గైస్, మనకి ఎస్ఏపి S/4HANA డెమో గురించి చెప్పేటప్పుడు అసలు బేసిక్గా చాలా మందికి సార్ ఎస్ఏపి అంటే ఏంటి, అసలు ఎస్ఏపి మనకి సెట్ అవుతుందా లేదా, ఈ కోర్స్ నాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఓకే సో ఎస్ఏపి ఏంటి అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంది. సో దాని గురించి మరి ఎస్ఏపి అంటే ఏంటో చెప్పిన తర్వాత సో ఎవరు ఈ ఎస్ఏపి కోర్సు నేర్చుకోవచ్చు, నేర్చుకుంటే మనకి బయట మనకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ జాబ్ సెర్చింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఈరోజు సెషన్లో చెప్తాను మీకు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎస్ఏపి ఎస్ఈ అని ఉంది చూడండి. ఇక్కడ ఎస్ఏపి ఎస్ఈ అంటే సొసైటీస్ యూరోపియన్ అర్థం. అంటే ఎస్ఏపి అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక ఐటీ కంపెనీ. సో ఐటీ జైంట్ కంపెనీ అని చెప్తారు. ఇది చాలా పెద్ద కంపెనీ ఇది. ఓకే, సో మార్కెట్లో మనకి ఎస్ఏపి ఎస్ఈ అనేది చాలా జైంట్ కంపెనీ. ఓకే, సో ఇది మనకి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 1,00,000 పైనే ఉన్నారు. 1,05,000 చిల్లర వరకు ఉన్నారు. ఓకే, 2021 లెక్కల ప్రకారం మనం చూసుకున్నట్లయితే దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి జర్మనీలో ఉంది. ఓకే, దీనికి సిఇఓ వచ్చేటప్పటికి క్రిస్టియన్ క్లైన్ ఇంకా వర్క్ చేస్తున్నాడు ఈయన. ఓకే, సో ఇది జర్మనీ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ అండి. ఇది 1970s ఈ సాఫ్ట్వేర్ని కనుక్కున్నారు. ఇది సాఫ్ట్వేర్ వచ్చేటప్పటికి మనకి 1970s ఉంది. జర్మన్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్తాం జనరల్గా. ఓకే, సో మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ లైక్ ఊరికే ఇవ్వడం జరిగింది. ఓకే, జస్ట్ ఎస్ఏపి ఎస్ఈ అంటే సొసైటీస్ యూరోపియన్ అర్థం. ఓకే, ఇది ఒక ఐటీ కంపెనీ. సో మీరు ఇప్పుడు ఏదైతే కోర్స్ నేర్చుకుంటున్నారో ఇది సాఫ్ట్వేర్ సంబంధించిన కోర్స్ నేర్చుకుంటున్నారు. అంటే ఎస్ఏపి అంటే సాఫ్ట్వేర్ కోర్స్ అనమాట. మీరు ఐటీ కన్సల్టెంట్ అంటారు మిమ్మల్ని. అంటే ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మిమ్మల్ని ఐటీ కన్సల్టెంట్స్ లేదా ఐటీ ఇంజనీర్స్ లేదా సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్ అని కూడా అంటారు. కాబట్టి సో మీకు ఎటువంటి కోడింగ్, ప్రోగ్రామింగ్ లేదా జావా, సిసి ప్లస్ పైథాన్ లేకుండా కూడా మీరు ఈ కోర్సును నేర్చుకోవచ్చు అనమాట. అంటే ఈవెన్ అవి లేకుండా కూడా మిమ్మల్ని ఐటీ కన్సల్టెంట్ కింద కన్సిడర్ చేస్తారు. వాళ్ళకు వచ్చే ప్యాకేజ్ ఎంతైతే ఉంటుందో సేమ్ ప్యాకేజ్ కూడా మీరు ఎర్న్ చేయొచ్చు దీంట్లో అనమాట. సో కాబట్టి ఎటువంటి ప్రోగ్రామింగ్ అవసరం లేదు, ఎటువంటి కోడింగ్ అవసరం లేదు ఈ కోర్స్ నేర్చుకోవడానికి. ఓకే, అలాగే నేను ఆల్రెడీ చెప్పాను దగ్గర దగ్గర ఇది సో 140 కాదు, దగ్గర దగ్గర 1+180 కంట్రీస్లో ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. ఓకే, సో ఎస్ఏపి పార్ట్నర్స్ ఉంటారనమాట కంపెనీస్.
టైఅప్ అయిన 22,000 ప్లస్ కంపెనీస్ పార్ట్నర్స్ ఉన్నారు దీనికి. సో రెవెన్యూ వచ్చేటప్పటికి ఇంత రెవెన్యూ ఉంది, $1 బిలియన్ ఉంది, పౌండ్స్లో అనుకుంటా ఇది. సో కాబట్టి ఎస్ఏపి అనేది మాట్లాడితే మనకి ఓకే, సో వరల్డ్లోనే చాలా పెద్ద కంపెనీ. అంటే ఈఆర్పి అంటే మనకి మార్కెట్లో ఆర్కిల్, ఓకే, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, పీపుల్ సాఫ్ట్, క్విక్ బుక్స్ ఇవనే ఉంటారు. సో వాటిల్లో ఇది ఎస్ఏపి అనేది చాలా పెద్ద కంపెనీ అనమాట. ఓకే, అండ్ చాలా సార్లు ఇది నెంబర్ 1 ప్లేస్ని కూడా ఆక్యుపై చేసింది అని కూడా చెప్తా ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు ఎస్ఏపి అంటే ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, సో 1970s ఏంటంటే దీనికి ఒక పేరు పెట్టారండి, సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్. ఓకే, సో తర్వాత ఏంటంటే ఈ పేరుని మార్చేశారు. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే దీనికి సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అని పెట్టి ఆ పేరుని తీసేశారు అనమాట. ఓకే, సిస్టమ్ అప్లికేషన్ ప్రోడక్ట్స్ ఇన్ ప్రాసెసింగ్ అని చెప్పి, డేటా ప్రాసెసింగ్ అని చెప్పి మనకి సో ఎస్ఏపికి వేరే అబ్రివేషన్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ అంతకు ముందు అయితే ఈ అబ్రివేషన్ తీసేశారనమాట. ఓకే, సో అలాగే మనకి దగ్గర దీంట్లో ఏంటంటే 230 మిలియన్ క్లౌడ్ యూజర్స్, ఆన్ ప్రిమైజ్ ఉంది, క్లౌడ్ ఉంది అనమాట. సో S/4HANAలో మనకి ఆన్ ప్రిమైజ్ క్లౌడ్ ఉంది. ఈసీసీలో అయితే ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్ అని. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పుకునే క్లాసెస్ అన్నీ కూడా కంప్లీట్గా S/4HANAలో చెప్పుకుంటాం. సో అది ఈసీసీలో అయితే మనకి సో దగ్గర ఆన్ ప్రిమైజ్ వర్షన్స్ ఉన్నాయి. S/4HANAలో మనకి ఆన్ ప్రిమైజ్, క్లౌడ్, హైబ్రిడ్ అని చెప్పి 3 ఉంటాయి అనమాట. ఓకే, సో జనరల్గా అయితే మనం ఎక్కువగా యూజ్ చేసేది ఆన్ ప్రిమైజ్ యూజ్ చేస్తాం మనం క్లాసెస్లో. ఓకే, దగ్గర క్లౌడ్ యూజర్స్ కూడా అంటే చిన్న కంపెనీస్ ఎక్కువగా క్లౌడ్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాయి. సో రెండింటిని యూజ్ చేస్తే దాన్ని హైబ్రిడ్ అంటాం. ఆన్ ప్రిమైజ్, క్లౌడ్ రెండింటిని యూజ్ చేస్తే దాన్ని హైబ్రిడ్ అంటారు. సో కాబట్టి ఇక్కడ జనరల్గా 230 మిలియన్ క్లౌడ్ యూజర్స్ మనకి ఇక్కడ కనపడుతుంది. అలాగే అంతమంది అంటే అంతమంది సబ్స్క్రైబర్స్, క్లౌడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎస్ఏపికి. అలాగే మనకి సొల్యూషన్స్ కవరింగ్ ఆల్ బిజినెస్ ఫంక్షన్స్. అంటే సో మార్కెట్లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ అని, ఫార్మా అని, రీటైల్ అని, ఓకే, సో ఇన్సూరెన్స్ అని, బ్యాంకింగ్ అని, పబ్లిక్ సెక్టార్స్ అని, యూటిలిటీస్ అని, ఇలా మార్కెట్లో నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ మనకు ఉంటాయి. సో ఈచ్ ఇండస్ట్రీకి కూడా ఎస్ఏపి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్ఏపి సొల్యూషన్ అంటే సో ఆ ఇండస్ట్రీస్ ఏమైతే ఉన్నాయో ఈ ఎస్ఏపిని ఆఫ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ సంబంధించిన డేటాని ఎస్ఏపిలో కన్వర్ట్ చేసుకోవచ్చు లేదా వాడుకోవచ్చు, సింపుల్గా చెప్పాలంటే. సో అంటే ఎస్ఏపి ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, సో ఇది ఓవరాల్గా మీకు ఒక ఐడియా. ఓకే, సో ఎస్ఏపి అంటే ఏంటి అనేది ఒక ఐడియా. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అనమాట, చాలా పెద్ద కంపెనీ ఇది. ఓకే, సో వరల్డ్లో జరిగే 75% ట్రాన్సాక్షన్స్, టోటల్గా మనకి వరల్డ్ వైడ్ 75% ట్రాన్సాక్షన్స్ ఓన్లీ ఎస్ఏపి ద్వారానే జరుగుతున్నాయి ప్రపంచంలో. సో కాబట్టి ఎస్ఏపి అనేది చాలా పెద్ద జైంట్ కంపెనీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే దగ్గర మార్కెట్లో ఏంటంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అని ఉన్నాయి. అంటే అందులో సో యుఎస్ఏ ఏంటంటే కొన్ని పెద్ద కంపెనీస్కి ర్యాంకింగ్ ఇస్తూ ఉంటుంది. ఓకే, సో ఆ ర్యాంకింగ్ ఇచ్చే దాంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిజెంట్, సో ఇవన్నీ పెద్ద కంపెనీస్, కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఇలాంటి పెద్ద కంపెనీస్కి సో వాళ్ళు ఒక ర్యాంకింగ్ ఇస్తారు. సో అందులో అలాంటి టాప్ మోస్ట్ 500 కంపెనీస్ లిస్ట్ తీసుకుంటే అందులో 85% కంపెనీస్ ఎస్ఏపిని యూజ్ చేస్తున్నాయి. అంటే పెద్ద కంపెనీస్ ఆల్మోస్ట్ ఎస్ఏపిని ఎక్కువగా యూజ్ చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చండి. ఓకే, అలాగే మనకి ఎస్ఏపి ఎస్సి కంపెనీ పేరు ఏంటంటే ఎస్ఏపిది ఎస్ఏపి ఎస్సి అనమాట. ఎస్సి అంటే మనకి సొసైటీస్ యూరోపియా అంటారు. సో అంటే ఇక్కడ యూరోపియన్ కంట్రీస్లో ఏంటంటే కొన్ని లాస్ ఉంటాయి, కార్పొరేట్ లాస్ ఉంటాయి. సో ఆ లాస్ ప్రకారం దీనికి ఈ నేమ్ని ఇవ్వటం జరిగింది అనమాట. సో ఎస్ఏపి ఎస్సి అంటే ఏంటంటే సొసైటీస్ యూరోపియా అని అర్థం. సో ఎస్ఏపి అనేది మార్కెట్లో చాలా సార్లు నెంబర్ 1 ప్లేస్ని ఆక్యుపై చేసి ఉందండి. ఓకే, సో అందులో మనకి చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అని, ఆరికిల్ అని, సో ఇలాంటివి అన్నీ కూడా ఎస్ఏపికి చాలా పెద్ద కాంపిటేటర్స్ అనమాట. సో చాలా బిగ్ కాంపిటేటర్స్ అని చెప్తా ఉంటాం. సో కాబట్టి ఎస్ఏపి ఎస్సి అంటే ఇది. సో ఎస్ఏపి ఎస్సి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. గైస్ అసలు ఎస్ఏపి అంటే జనరల్గా సిస్టమ్స్, ఏ అంటే అప్లికేషన్స్,
సో పి అంటే ప్రోడక్ట్స్ అని అర్థం. ఓకే, సో ఎస్ఏపి అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అర్థం. అంటే సిస్టమ్స్ అంటే మనకి జనరల్గా ఏం చెప్తామండి, ల్యాప్టాప్స్ అని, కంప్యూటర్స్ అని. ఓకే, సో పీసీస్, ఎనీ డివైస్, ఇలాంటివన్నీ కూడా సిస్టమ్స్ అంటాం. ఓకే, అలాగే అప్లికేషన్ అంటే సాఫ్ట్వేర్ అని, ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ సింపుల్గా చెప్తే. సో ఇది ఒక ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్. ఓకే, సో అలాగే ప్రోడక్ట్స్ అంటే మనకి జనరల్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పుకుంటాం, అవునా కదా. సో ఇక్కడ బేసిక్గా మనకి ఎస్ఏపిలో సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటే ఒక గూడ్స్ అండ్ సర్వీసెస్, ఏదైనా ఒక బిజినెస్ చేస్తుందంటే అమ్మటము, కొనటము, ఇలాంటివి అనేది కామన్గా ఉంటాయి, అవునా కదా. పర్చేస్ చేయడము, సేల్స్ చేయడము, పేమెంట్స్ చేయడం, వెండర్ పేమెంట్స్ చేయడం, ఇలా ప్రతిదీ కూడా ట్రాన్సాక్షన్స్ డే టు డే కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఒక బిజినెస్లో జరుగుతూ ఉంటాయి. సో మన ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని రికార్డు చేయాలి. ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేసి ఎస్ఏపిలో మనం స్టోర్ చేయాలి అంటే ఒక డేటాబేస్ కావాలి. కాబట్టి ఎస్ఏపిలో ఒక డేటాబేస్ పేరే హనా డేటాబేస్ అనమాట. ఎస్ఏపికి ఏంటంటే సో ఓన్ డేటాబేస్ అనమాట. ఓన్ డేటాబేస్ అంటే హనా డేటాబేస్. అంటే S4 హనాలో ఏంటంటే ఓన్ డేటాబేస్. హనా అంటే ఏంటంటే డేటాబేస్ అని అర్థం. సో ఈ ఎస్ఏపిఓ డిజైన్ చేసిన డేటాబేస్ అండి. హనా అనేది ఎస్ఏపిఓడు డిజైన్ చేసిన డేటాబేస్ అనమాట. సో మనకి హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అంటారు ఈ హనా అంటే. సో ఇది మనకి S4 హనా అంటే S4 హనాలో హనా అనేది ఏంటంటే ఒక డేటాబేస్ అని అర్థం, గుర్తుపెట్టుకోండి. సో హనా అంటే ఒక డేటాబేస్, ఇది ఎస్ఏపిఓడే స్వయంగా నిర్మించిన ఒక డేటాబేస్ అనమాట. కాబట్టి S4 హనాలో ఎస్ఏపిఓడికి ఓన్ డేటాబేస్ ఉంది. ఓకే, ఎస్ఏపిఓడికి ఓన్ డేటాబేస్ ఉంది. కానీ మనకి ఓల్డ్ వర్షన్ అంటే ఈసీసీ అంటే ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అంటారు. సో ఈసీసీ అంటే ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. సో ఎస్ఏపిఓకి సంబంధించిన ఓల్డ్ డేటాబేస్. ఓకే, సో ఇప్పుడు మనం జనరల్గా ఏంటంటే పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. S4 హనా నేర్చుకున్నా, ఈసీసీ నేర్చుకున్నా ఒక 10% డిఫరెన్సే ఉంది. కానీ ఏంటంటే మీ అందరికీ ఒక సాటిస్ఫాక్షన్ S4 హనా సిస్టంలో చేస్తున్నాము అని. సో జనరల్గా అయితే ఈసీసీ నేర్చుకొని ఎస్ఏపి ఎంఎంలోకి స్విచ్ అయిపోవచ్చు, S4 హనాలోకి స్విచ్ అయిపోవచ్చు కొన్ని బేసిక్స్ నేర్చుకొని. కానీ ఏంటంటే మీకు సో ఒక S4 హనా సిస్టంలో చేసాము అని మనకి మార్కెట్లో మన ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవడానికి కానివ్వండి, మన మార్కెటింగ్ చేసుకోవడానికి కానివ్వండి, మన ప్రొఫైల్ని S4 హనా అనేది మనం చెప్పుకున్నట్లయితే చాలా వ్యాలిడ్ ఉంటుందని చెప్పి సో కంప్లీట్గా మీకు S4 హనా సిస్టంలో ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. బట్ మనం చూసుకున్నట్లయితే ఈసీసీకి S4 హనాకి మ్యాక్సిమం పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేవు, ఒక 10% చేంజెస్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో అదే S4 హనా ఫైనాన్స్ అయితే ఎఫ్ఐలో చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి సో మనం ఏదైనప్పటికీ కూడా సిస్టంలో S4 హనానే మనం ప్రిఫర్ చేద్దాం అండ్ S4 హనాలోనే మనం నేర్చుకుందాం ట్రైనింగ్. సో కాబట్టి ఎస్ఏపిలో మనకి ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అంటే ఇది ఓల్డ్ డేటా అనమాట. సో అంటే ఓల్డ్ అంటే ఏంటి, ఓల్డ్ సిస్టమ్ అనేది కంప్లీట్గా ఇది న్యూ సిస్టమ్ S4 హనా అనేది. సో S4 హనాలో హనా అనేది కేవలం డేటాబేస్ అనమాట. సో ఎస్ఏపిఓడికి ఓన్ డేటాబేస్ హనా డేటాబేస్ అని అర్థం. ఓకే, సో మరి ఎస్ఏపిఓడికి 4G 5G ఎలాగా, ఇది 5G అన్నట్టు ఇది 4G అన్నట్టు లెక్క అనమాట. అంటే ఇది ఓల్డ్ వర్షన్, ఇదేమో లేటెస్ట్ వర్షన్ అని. సో ఎస్ఏపి ఈసీసీలో ఎస్ఏపిఓడికి ఓన్ డేటాబేస్ అంటూ లేదు. ఆ టైంలో ఏంటంటే సో మనకి 2015లో ఇది వచ్చింది S4 హనా అని. 2015లో బాగా వర్షన్స్తో లాంచ్ అయింది ఇది. కానీ ఇక్కడ ఏంటంటే ఇది అంతకు ముందు ఇంకా అంటే ఈ ఈసీసీ వర్షన్ అనేది 2027 వరకు ఉంది. ఓకే, 2027 వరకు కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత కూడా కంటిన్యూ అవ్వచ్చు కూడా. సో కాకపోతే ఇది ఏంటంటే దగ్గర ఒక 30 years నుంచి మార్కెట్లో ఉంది ఈ ఈసీసీ అన్నది, ఇప్పుడుది కాదు ఇది. ఓకే, సో ఇది 2027 తర్వాత కంప్లీట్ ఇది ఇంకా ఇది యూజ్ చేయరు, ఇది కంప్లీట్ S4 హనాలోకి కంపెనీస్ అన్ని మైగ్రేట్ అయిపోతాయి అని చెప్పి మనకి ఒక బజ్ అనేది క్రియేట్ అయింది. సో జనరల్గా అయితే సో ఎస్ఏపిఓడు స్వయంగా చెప్పేశాడు 2027 తర్వాత ఈ ఈసీసీ ఉండదు, ఓన్లీ S4 హనాలోకి మైగ్రేట్ అయిపోండి అని చెప్పి కంపెనీస్కి. సో కాబట్టి రానున్న రోజుల్లో మీకు ప్రాజెక్ట్స్ సంబంధించి మొత్తం మీకు వచ్చేయన్నీ కూడా S4 హనా ప్రాజెక్ట్సే. సో అలాంటప్పుడు ఏంటంటే సో ఈసీసీ అనేది 2027 తర్వాత ఇంకా కంప్లీట్గా మనకి పోతుంది కాబట్టి S4 హనా అనేది నేర్చుకోవడం అనేది మీకు చాలా యూజ్ అవుతుంది అని చెప్పి సో కంప్లీట్గా మన S4 హనా సిస్టంలోనే ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి మీకు ఈసీసీలో ఎస్ఏపిఓడికి ఓన్ డేటాబేస్ ఉందా అంటే లేదండి.
సో ఎస్ఏపి వాడు థర్డ్ పార్టీ డేటాబేస్లు యూజ్ చేసుకునేవాడు. సో ఈసీసీలో ఎస్ఏపి వాడికి ఓన్ డేటాబేస్ లేదు. సో ఆరికిల్ అని, ఓకే ఎంఎస్ఎస్ క్యూఎల్ అని, ఓకే ఐబిఎం DB2 అని, ఓకే SQL అని. సో ఇలా ఎస్ఏపి వాడు ఏంటంటే కొత్త అంటే ఓల్డ్ డేటా అంటే ఈ డేటాబేస్ని థర్డ్ పార్టీ డేటాబేస్లు యూజ్ చేసుకునేవాడు. సింపుల్గా చెప్పాలంటే అంటే థర్డ్ పార్టీ డేటాబేస్ మీద డిపెండెన్సీ ఉండేది ఎస్ఏపి వాడికి. సో అంటే ఎస్ఏపి వాడికి ఓన్ డేటాబేస్ ఎప్పుడైతే లేదో మార్కెట్లో మరి దాని వాల్యూ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఎందుకంటే థర్డ్ పార్టీ టూల్స్ని ఎంత తక్కువగా ఉపయోగించుకుంటే మనకి అంత బెస్ట్, మనకంటూ ఓన్ ప్రోడక్ట్ ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో ఎస్ఏపి హ్యాస్ కమ్ అప్ విత్ ఓన్ డేటాబేస్. ద డేటాబేస్ ఈస్ కాల్డ్ యాజ్ హనా డేటాబేస్. సో ఎస్ఏపి వాడు ఏంటంటే ఓన్గా డేటాబేస్ని తీసుకొచ్చాడు. ఈ డేటాబేస్ అనేది ఈ డేటాబేస్ల కన్నా 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్, అంటే 1000 రెట్లు ఫాస్ట్గా పర్ఫార్మెన్స్ చేయగల కెపాసిటీ సో దీనికి ఇచ్చాడు అనమాట. సో కాబట్టి సో ఎస్ఏపి వాడు ఏంటంటే కొత్త డేటాబేస్తో కొత్త ఇన్నోవేషన్తో సో ఎప్పటికప్పుడు కొత్త చేంజెస్తో ముందుకు వస్తూ ఉంటాడు. సో ఎస్ఏపి వాడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా టైఅప్ అయ్యి ఓకే దానికి సంబంధించి కూడా మనకి మార్కెట్లో తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. సో కాబట్టి దాని మూలంగా ఇంపాక్ట్ ఏమైనా ఉంది అంటే ఏమి ఉండదు. ఓకే సో మనకి ఎటువంటి ఇంపాక్ట్ అయితే ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు. ఒక 2-3 years వరకు ఏమి ఇంపాక్ట్ ఉండదు. సో కాబట్టి మీరు ఈ 2-3 yearsలో మీరు కోర్స్ నేర్చుకొని జాబ్ కొట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ మీరు ఎస్ఏపి వాడు ఏమైతే కొత్త మళ్ళీ ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తాడో ఆ ప్రోడక్ట్ సంబంధించిన మళ్ళీ ట్రైనింగ్ తీసుకుంటే సో మీకు హ్యాపీగా లైఫ్ని ముందుకెళ్ళిపోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సో ఐటీ అంటే ఎప్పటికప్పుడు కొత్త ఇన్నోవేషన్స్ ఉంటా ఉంటాయి, చేంజెస్ ఉంటా ఉంటాయి. సో ఎప్పుడో నేర్చుకున్న కోర్స్ మళ్ళా అదే నేర్చుకోవాలా అంటే కాదు, కొత్త అప్గ్రేడ్స్ ఎప్పటికప్పుడు ఉంటా ఉంటాయి. కాబట్టి ఐటీలోకి వన్స్ మనం స్విచ్ అయితే సో మనం ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ లాగా ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి. అలా నేర్చుకోవడం మూలంగా మీలో ఏంటంటే సో కొత్త ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు మీకు తెలియకుండానే మీ శాలరీ అనేది డబుల్ ట్రిపుల్ అయిపోతూ ఉంటుంది. ఓకే ఏదైనా ఇప్పుడు మార్కెట్లో కొత్తది వచ్చిందంటే దానికి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఓకే కాంపిటీషన్ తక్కువ ఉంది అంటే 15 లక్షల శాలరీ ఇమీడియట్గా వచ్చేస్తుంది. సో కాబట్టి ఎస్ఏపిలో ఎంఎంలో మనకి 10 నుంచి 15 లక్షల శాలరీ సింపుల్గా కొట్టచ్చు. సింపుల్గా 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే 15 లక్షల శాలరీ ఈజీగా కొట్టచ్చు. ఓకే బట్ ఏంటంటే మార్కెట్లో మనకి జాబ్స్ ఉండాలి, ఆపర్చునిటీస్ ఉండాలి, అన్నీ ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సో ఎస్ఏపికి ఓన్ డేటాబేస్ అనేది ఇప్పుడు హనా అనే చెప్పి వచ్చిందనమాట. హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అంటారు. ఇది 2015 నుంచి ఎస్ఏపికి వర్షన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అంటే S4 హనాలోనే వర్షన్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఈసీసీ అనేది 2027 తర్వాత కంప్లీట్గా ఇది ఆబ్సొలేట్ అయిపోతుంది, దీన్ని ఎవరు యూజ్ చేయరు. ఇంకా చాలా వరకు కంపెనీస్ అన్నీ కూడా S4 హనాలోకి మైగ్రేట్ అయిపోతాయి, అంటే 4G నుంచి 5Gకి కన్వర్ట్ అయిపోయినట్టు. ఓకే సో డేటాబేసెస్ ఈసీసీ డేటాబేస్ వచ్చేటప్పటికి ఆరికిల్, ఎంఎస్ఎస్ క్యూఎల్, ఐబిఎం DB2, SQL ఇవన్నీ థర్డ్ పార్టీ డేటాబేసెస్. ఈ థర్డ్ పార్టీ డేటాబేసెస్ అనేవి నవే డేస్ ఈసీసీతో మాత్రమే ఉంటాయి కానీ S4 హనాకి. సో S4 హనాలో ఓన్లీ ఒక డేటాబేస్ మాత్రం రన్ చేస్తాం కానీ ఈ థర్డ్ పార్టీ డేటాబేస్ రన్ చేయం. ఎందుకంటే సో ఈ హనా అనేది వీటికన్నా 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది అనమాట. సో కాబట్టి ఎస్ఏపిని మనం ఓన్ డేటాబేస్ ఉంది కాబట్టి సో ఈ మనకి ఎస్ఏపి అనేది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. అలాగే ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. ఓకే సో మార్కెట్లో మనకి ఈఆర్పీస్ మనకి చాలా ఈఆర్పీస్ ఉన్నాయి కానీ సో ఎస్ఏపి అనేది చాలా బెస్ట్ ఈఆర్పి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఓకే సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపి అంటే సిస్టమ్స్, ఏ అంటే అప్లికేషన్స్, పి అంటే ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని ఈ గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్యాప్చర్ చేసి ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తామన్నమాట. సో ఈ డేటాబేస్ని హనా డేటాబేస్ అంటారు. సో ఈ హనా డేటాబేస్ అంతా ఆటోమేటేషన్ మొత్తం అంటే నువ్వు ఏం చేసినా సరే హనా డేటాబేస్లో స్టోర్ అవుతుంది అన్నమాట. ఏ ట్రాన్సాక్షన్ ఎస్ఏపిలో పోస్ట్ చేసినా హనా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. కాబట్టి హనా డేటాబేస్ని ఎస్ఏపి వాడు ఓన్గా డెవలప్ చేసుకున్నాడు. ఓకే ఈ డేటాబేస్ ఏంటంటే ఈసీసీ డేటాబేస్ అంటే సో ఎస్ఏపి సంబంధించిన ఓల్డ్ వర్షన్ సంబంధించిన డేటాబేస్ల కన్నా సో ఇది సో 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది అన్నమాట, అంటే ఈ హనా డేటాబేస్. కాబట్టి ఎస్ఏపి S4 హనాలో సో హనా అంటే డేటాబేస్ అని అర్థం. సో S4 అంటే 4th version ఆఫ్ బిజినెస్ సూట్, అంటే 4వ తరానికి సంబంధించిన సాఫ్ట్వేర్ అని అర్థం. అంటే S4 హనా అంటే సాఫ్ట్వేర్ అని,
హనా అంటే డేటాబేస్ అని అర్థం. సింపుల్ లాజిక్. ఎవరైనా సరే S4 హనా అంటే సాఫ్ట్వేర్ అని చెప్పాలి, ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ అని చెప్పాలి, హనా అంటే డేటాబేస్ అని చెప్పాలి. కాబట్టి హనా నేర్చుకుంటున్నాను అంటే డేటాబేస్ గురించి నేర్చుకుంటున్నాను అర్థం. S4 హనా నేర్చుకుంటున్నాను అంటే సాఫ్ట్వేర్ గురించి నేర్చుకుంటున్నాను అర్థం. కాబట్టి ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా మీకు. S4 హనాలో 4 అంటే 4వ తరానికి సంబంధించిన సాఫ్ట్వేర్, ఒక బిజినెస్ సూట్. ఓకే. సో S4 హనా అంటే 4వ తరానికి సంబంధించిన సాఫ్ట్వేర్, ఒక బిజినెస్ సూట్. ఓకే. సో ఇది హనా అంటే డేటాబేస్ అని అర్థం. సో నేను హనా నేర్చుకుంటున్నాను అంటే దాని మీనింగ్ ఏంటి? డేటాబేస్ గురించి నేర్చుకుంటున్నాను అర్థం. S4 హనా నేర్చుకుంటున్నాను అంటే దాని మీనింగ్ ఏంటి? సాఫ్ట్వేర్ గురించి నేర్చుకుంటున్నాను అర్థం. కాబట్టి ఒక క్లారిటీ వచ్చిందా? ఓకే. సో S4 హనా ఎంఎం నేర్చుకుంటున్నాను అంటే ఏంటి? ఫంక్షనల్ మాడ్యూల్ నేర్చుకుంటున్నాను అర్థం. S4 హనాలో ఎంఎం. ఎంఎం అంటే ఏంటి? ఒక ఫంక్షనల్ మాడ్యూల్. S4 హనాలో ఫైనాన్స్, S4 హనాలో ఎస్డి, S4 హనాలో పిపి, S4 హనాలో క్యూఎం. అంటే ఇవన్నీ ఫంక్షనల్ మాడ్యూల్స్ అన్నమాట. అంటే ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటే ఏంటి? సో ఒక డిపార్ట్మెంట్ ఉందనుకోండి, ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి. సో ఈ ఆర్గనైజేషన్లో మెటీరియల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది, కంట్రోలింగ్ ఉంటుంది. ఓకే. కంట్రోలింగ్ అంటే కాస్ట్ కంట్రోలింగ్. ఓకే. అలాగే సో మనకి ఎస్డి ఉంటుంది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. పిపి ఉంటుంది, ప్రొడక్షన్ ప్లానింగ్. పిఎం ఉంటుంది, ప్లాంట్ మెయింటెనెన్స్. ఇవన్నిటిని అంటే ఏంటి? డిపార్ట్మెంట్స్ ఇవన్నీ. ఈ ప్రతి డిపార్ట్మెంట్స్కి కూడా కన్సల్టెంట్ కావాలి. వాళ్ళనే మనం ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. అంటే నువ్వు ఫంక్షనల్ కన్సల్టెంట్. ఓకే. సో అలాగే మనకి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. మరి చాలా మందికి టెక్నికల్ పీపుల్స్ ఉంటారు. ఓకే. సో అంటే ఏంటి? ఆల్రెడీ కోడింగ్ నేర్చుకున్న వాళ్ళు, ఆల్రెడీ బీటెక్ చదువుకున్న వాళ్ళు. ఓకే. వాళ్ళు ఏంటంటే టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు. ఓకే. అంటే ప్రోగ్రామింగ్, కోడింగ్, జావా, సి ప్లస్, పైథాన్ ఇవి నేర్చుకొని ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే అబాప్ అని చెప్పి ఒకటి ఉంది. అబాప్ అని, బీడబ్ల్యూ అని. ఓకే. సో అబాప్ అని చెప్పి, బీడబ్ల్యూ అని చెప్పి మనకి వాళ్ళకి సో కోడింగ్ సంబంధించినవి మనకి ఉన్నాయన్నమాట. ఓకే. సో బేసిస్ అంటే అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది. ఓకే. ఇవి టెక్నికల్ మాడ్యూల్స్. ఇవి మనకు అవసరం లేదు. సో మనం నేర్చుకుంటున్న మాడ్యూల్స్ ఏంటంటే ఫంక్షనల్ మాడ్యూల్స్. ఈ టెక్నికల్ మాడ్యూల్స్కి ఎంతైతే శాలరీ ఉందో అంతకంటే ఎక్కువ శాలరీ ఫంక్షనల్ మాడ్యూల్స్ కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ప్రోగ్రామింగ్, కోడింగ్ ఇవన్నీ అవసరం లేదు. కాబట్టి మనం సో ఇందులో నుంచి ఎనీ మాడ్యూల్ మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. సో మార్కెట్లో మనకి నెంబర్ 1 మాడ్యూల్స్ మనకి SAP FICO MM మాడ్యూల్. చాలా మార్కెట్లో నెంబర్ 1 మాడ్యూల్ ఎప్పుడు జాబ్స్ ఉంటాయి. ఆ తర్వాత SD మాడ్యూల్. సో కాబట్టి సో మిగతా అన్నింటికి కూడా జాబ్స్ ఉండవు, స్కోప్ ఉండవని నేను చెప్పట్లేదు. ఏ మాడ్యూల్కి ఆ మాడ్యూల్ సంబంధించిన అవసరం అనేది కంపెనీకి ఉంటుంది. కాకపోతే ఏంటంటే తక్కువ వేకెన్సీస్ ఉంటాయి. సో మీకు FICOలో కానీ, ఎంఎంలో కానీ సో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనకి ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ప్రతి కంపెనీకి కూడా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి సో ఎంఎం అనేది కావాలి. సో కాబట్టి సో పేమెంట్స్, ఇన్వాయిస్ ఇవన్నీ కూడా సో మనకి ప్రొక్యూర్మెంట్ చేయాలి. అలాగే మనం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేయాలి, మెటీరియల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, లేకపోతే ఇన్వాయిస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అంటే కంపల్సరీగా ఇన్వాయిసెస్ ఇవన్నీ చేయాలి అంటే సో ఎంఎం కావాలి. సో కాబట్టి ఎంఎం మాడ్యూల్ అనేది మనకి ప్రతి కంపెనీకి కూడా ఒక క్రూషియల్ మాడ్యూల్. సో అలాగే FI మాడ్యూల్ అంటే పేమెంట్ సంబంధించి ఇన్వాయిసెస్, ఓకే, ట్యాక్స్ ఇవన్నీ కూడా FI సంబంధించింది అనమాట. సో అలాగే కంట్రోలింగ్ మాడ్యూల్ వచ్చేటప్పటికి కాస్ట్ని తగ్గించుకోవడం, రిడక్షన్ చేసుకోవడం, ప్రాఫిటబిలిటీని పెంచుకోవడం ఇవన్నీ CO మాడ్యూల్ అనమాట. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే సేల్స్ సంబంధించి మనకి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా సేల్స్ సంబంధించింది. సో మెటీరియల్ ప్లానింగ్ అన్నీ కూడా సో PP మాడ్యూల్లో చేస్తారు. సో కాబట్టి మెయిన్ మాడ్యూల్ మీకు సో ఇవి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకి ఇంటిగ్రేషన్ కూడా మీకు నేర్పిస్తాం. అంటే ఏంటి? MM నేర్చుకునేటప్పుడే FI ఇంటిగ్రేషన్, అలాగే CO ఇంటిగ్రేషన్, SD ఇంటిగ్రేషన్ అనేది కూడా సో మీకు నేర్పించడం అనేది జరుగుతుంది అనమాట. సో దాని మూలంగా ఏమిటంటే అదర్ మాడ్యూల్స్ మీద మీకు కొంచెం కమాండ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి SAP అంటేనే ఒక ఇంటిగ్రేషన్ మాడ్యూల్ అనమాట. అంటే ఈ SAPతో పాటు అదర్ మాడ్యూల్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి MM అనేది ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది నేర్చుకునేటప్పుడు. బట్ ఏంటంటే జాబ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే అదర్ మాడ్యూల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎంఎంలో. ఓకే. FI మాడ్యూల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది, SD మాడ్యూల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి MM చేసేటప్పుడు FI ఇష్యూస్ వస్తూ ఉంటాయి, అలాగే SD ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఇంటిగ్రేషన్ అనమాట. అంటే ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అవ్వడం మూలంగా సో మీకు ఇంటిగ్రేషన్ ఇష్యూస్ కూడా మీకు అంటే ఈ ఇంటిగ్రేషన్ ఇష్యూస్తో పాటు అండ్ కంప్లీట్గా ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కూడా మీకు అర్థమవుతుంది అనమాట రానున్న రోజుల్లో. సో కాబట్టి SAP MM నేర్చుకోవాలి అంటే కొంచెం FI మీద నాలెడ్జ్ ఉండాలి, అలాగే కొంచెం CO మీద నాలెడ్జ్ ఉండాలి, కొంచెం SD మీద, కొంచెం PP మీద అక్కడక్కడ టచ్ అవుతూ ఉంటే సో అవి నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి అప్పుడు మాత్రమే మీరు SAPలో రియల్ టైమ్ కన్సల్టెంట్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మీకు ఈరోజు క్లాస్లో మీకు
ఎస్ఏపి అంటే ఏంటి అనేది ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. ఎస్ఏపి అనేది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అనమాట. ఈఆర్పి అంటే ఏంటి అనేది ఒక 2 minutesలో చెప్తాను. ఓకే, ఎస్ఏపి అంటే సిస్టమ్స్ అప్లికేషన్ అంటే ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, పీసీస్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ అనేది ట్రాక్ చేసుకొని అది సాఫ్ట్వేర్ ద్వారా మనం డేటా ప్రాసెసింగ్ చేస్తాం. సో ఈ డేటా మొత్తం అంతా కూడా మనకి హనా డేటాబేస్లో పడుతుంది. సో ఈ హనా డేటాబేస్ అనేది చాలా పవర్ఫుల్ డేటాబేస్. ఇది మనకి ఎంత బెస్ట్ డేటాబేస్ అంటే ఈ ఈసీసీ డేటాబేస్ల కన్నా 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. మీరు ఒక మొబైల్ తీసుకున్నారు, మొబైల్లో ఏంటంటే ఒక 50 సాంగ్స్ డౌన్లోడ్ చేశారు. సో మొబైల్ పనితీరు చూడండి ఎలా పనిచేస్తుంది. సో మనకి అటు ఇటు స్టక్ అయిపోతూ ఉంటుంది. సో మనకి సరిగ్గా కాల్స్ కూడా మధ్యలో కట్ అయిపోతూ ఉంటాయి. అంటే పర్ఫార్మెన్స్ అనేది బ్యాడ్గా ఇస్తుంది. పెట్టాలి, సో మీట్లో పెట్టాలి. పర్ఫార్మెన్స్ అనేది బ్యాడ్గా ఇస్తుంది. ఎందుకు? డేటాబేస్ ఫిల్ అయిపోతే ఏమవుతుంది కంప్లీట్గా, సో మనకి బ్యాడ్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. పర్ఫార్మెన్స్ అనేది ప్రాపర్గా రాదు. అలాగే మనకి ఇక్కడ హనా డేటాబేస్ అట్లా కాదు, చాలా పవర్ఫుల్ డేటాబేస్ అనమాట. అంటే సో మధ్యలో స్టక్ అయిపోవడము, సో బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వటము ఇలాంటివి ఉండదు. అందుకే ఇది చాలా పవర్ఫుల్ డేటాబేస్. ఈసీసీ డేటాబేస్ల కన్నా ఇది 1000 times ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. సో కాబట్టి ఈ హనా డేటాబేస్ అనేది సో S4 హనాలో హనా అనేది డేటాబేస్ అనమాట. సో 4 అంటే 4th generation అని 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్ అనమాట. సో కాబట్టి ఇది S4లో మనకి 4th generation బిజినెస్ సూట్ అని 4వ తరానికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ అని కూడా మనం చెప్తా ఉంటాం. ఓకే, సో కాబట్టి మనకి మార్కెట్లో ఉన్న ఫంక్షనల్ మాడ్యూల్స్ ఇవి. సో మీకు నచ్చిన మాడ్యూల్ని మీరు పిక్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్తో పని లేదు. సో ఎవరైనా ఏ మాడ్యూల్ అయినా సరే పిక్ చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి డిగ్రీ. కాబట్టి మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఏ మాడ్యూల్ అయినా సరే మీరు పిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు రానున్న రోజుల్లో మెటీరియల్ మేనేజ్మెంట్ గురించి మీరు నేర్చుకోబోతున్నారు. ఓకే, సో కంప్లీట్గా మెటీరియల్ మేనేజ్మెంట్ గురించి మీరు నేర్చుకోబోతున్నారు. సో మెటీరియల్ అంటే మెటీరియల్ సంబంధించి మొత్తము ఎలా మెటీరియల్ ఎలా కొంటారు, మెటీరియల్ని ఎలా ప్లాన్ చేస్తారు, అలాగే మెటీరియల్ ఎస్ఏపీలు ఎలా క్రియేట్ చేస్తారు, పర్చేజ్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేస్తారు, ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేస్తారు, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మీరు నేర్చుకోబోతున్నారు అనమాట. సో కాబట్టి దీనికి సంబంధించి ఇంటిగ్రేషన్ కూడా మీరు రానున్న రోజుల్లో నేర్చుకుంటున్నారు. అంటే ఎంఎం మాడ్యూల్తో పాటు అదర్ మాడ్యూల్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయి కాబట్టి సో ఇంటిగ్రేషన్ పార్ట్ కూడా మీరు మెల్లగా నేర్చుకోబోతున్నారు. ఓకేనా? సో కాబట్టి ఇది ఫస్ట్ విషయం మీరు తెలుసుకోవాల్సింది. సో బేసిక్గా ఫంక్షనల్ మాడ్యూల్స్ ఏమున్నాయి అనే నాలెడ్జ్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. అలాగే మీరు ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత మిమ్మల్ని సో మీకు ఇచ్చే డిజిగ్నేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్ అంటారు. ఓకే, సో మీకు అలాగే జనరల్గా మీకు మెయిన్లీ వచ్చే డిజిగ్నేషన్ వచ్చేటప్పటికి సో అసోసియేట్ అంటే చిన్న లెవెల్ అనమాట. అసోసియేట్ కన్సల్టెంట్ అంటారు. సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే సో సీనియర్ కన్సల్టెంట్స్ అంటారు, లేదా సీనియర్ ఇంజనీర్స్ అంటారు. ఓకే, సో ఎస్ఏపి ఇంజనీర్స్ అని కూడా అంటారు, ఈవెన్ మీరు ఇంజనీర్స్ కాకపోయినా సరే. ఓకే, ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత సో ఎస్ఏపి సీనియర్ ఇంజనీర్ అని కూడా అంటారు. ఓకే, సో అలాగే లేదా టెక్నికల్ సర్వీస్ స్పెషలిస్ట్ అంటే కొన్ని కంపెనీస్లో ఏంటంటే సో టెక్నికల్ సర్వీస్ స్పెషలిస్ట్ అని కూడా అంటారు. అంటే కొంచెం డిజిగ్నేషన్స్ హై డిజిగ్నేషన్స్ అన్నమాట. సో సీనియర్ కన్సల్టెంట్ లేదా టెక్నికల్ సర్వీస్ స్పెషలిస్ట్ అని, ఓకే, అలాగే లీడ్ అని, ఓకే, మీ డిజిగ్నేషన్స్ ఇలా ఉంటాయి. సో ప్రాజెక్ట్ మేనేజర్ అని, ఎస్ఎంఈ అని. ఓకే, సో డిజిగ్నేషన్స్ ఇవన్నీ హై లెవెల్ డిజిగ్నేషన్స్ అన్నమాట. సో లోయర్ లెవెల్ డిజిగ్నేషన్లో సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ లేదా అసోసియేట్ కన్సల్టెంట్స్ కింద మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఆ తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని బట్టి సీనియర్ కన్సల్టెంట్స్ లేదా టెక్నికల్ సర్వీస్ స్పెషలిస్ట్, లీడ్స్, అలాగే సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్. సో ఇలా సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద డిజిగ్నేషన్స్. సో కాబట్టి సో మీకు ఆ కంపెనీలో జాయిన్ అయిన దాన్ని బట్టి అక్కడ ఉండే డిజిగ్నేషన్స్ బట్టి మీకు ఆ డిజిగ్నేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్ కింద మీరు జాయిన్ అయితే సో మినిమం సాలరీ వచ్చేటప్పటికి అంటే 0 ఎక్స్పీరియన్స్ ఉంటే, సో 0 ఎక్స్పీరియన్స్ ఉంటే నీకు అంటే ఫ్రెషర్ అయితే 2.5 నుంచి బేస్డ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్ 5 lakhs వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మాక్సిమం నీకు ఇంత సాలరీ అయితే వస్తుంది. సో ఇది డిస్కస్ చేసిన తర్వాత చివరిలో చెప్తాను. ఓకే, సో అసోసియేట్ కన్సల్టెంట్ ఎస్ఐపి ఇంజనీర్ లెవెల్లోకి వెళ్తే ఓకే, సో అంటే అసోసియేట్ లెవెల్ అన్ని కూడా చిన్న లెవెల్ అనమాట. ఒక 2 years నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, మినిమం 4 lakhs నుంచి ఓకే 6 lakhs వరకు నీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి.
అంటే మినిమం 2 ఇయర్స్ నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 6 lakhs ఈజీగా ఎర్న్ చేయొచ్చు అనమాట. సో అదే నీకు దగ్గర దగ్గర సో 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే నీ శాలరీ అనేది 10 lakhs నుంచి మినిమం 10 lakhs లేదా 8 నుంచి స్టార్ట్ అవుద్ది. సో 8 lakhs నుంచి మినిమం వేస్తున్నా 8 lakhs నుంచి సో 16 lakhs వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అలాగే మీకు సో అంటే ఈ డెసిగ్నేషన్స్ మీకు చూపిస్తున్నాను. 6+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే, సో మీ శాలరీ వచ్చేటప్పటికి మినిమం 10 lakhs నుంచి ఓకే, సో అలాగే సో 30 lakhs వరకు చేయొచ్చు అనమాట. సో నేను యావరేజ్ బేస్ మీద వేస్తున్నా, ఇంకా ఎక్కువ వస్తుంది, బట్ నేను యావరేజ్ బేస్ మీద వేస్తున్నా. సో అలాగే మీ లీడ్ కింద మీరు జాయిన్ అయితే 6+ అబౌవ్ ఉంటే మీకు లీడ్ కింద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 6+ అబౌవ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు సో ఆల్మోస్ట్ ఏంటంటే 15 lakhs నుంచి ఓకే, సో 15 lakhs నుంచి 45 lakhs వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అలాగే మీరు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ వరకు వెళ్ళగలిగితే అంటే దగ్గర దగ్గర 10+ లేదా 8+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రాజెక్ట్ మేనేజర్ కింద వెళ్ళిపోవచ్చు. సో ప్రాజెక్ట్ మేనేజర్ కింద మీరు వర్క్ చేసినట్లయితే మినిమం 20 lakhs నుంచి ఓకే, సో 70 lakhs వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ప్రాజెక్ట్ని బట్టి. సో కాబట్టి ఇవన్నీ కూడా ఎస్ఎంఈ లీడ్స్ ఇవన్నీ కూడా సేమ్ లెవెల్లో మీకు వచ్చే ఛాన్సెస్. అంటే మ్యాక్స్ మీ లైఫ్ ఎండ్ అయ్యేటప్పటికి ఎస్ఏపి కోర్సులో మీ శాలరీ వచ్చేటప్పటికి 70 to 80 lakhs ఉండొచ్చు మీకు. ఓకే సార్, నాకు ఫ్రెషర్స్ జాబ్స్ ఉంటాయా ఉండవా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. ఫ్రెషర్స్ జాబ్స్ ఉంటే నేను నేర్చుకోవాలా అవసరం లేదా అని. సో నేనేం చెప్తానంటే దీంట్లో మనకి 2 రకాలైన కోర్సెస్ ఉన్నాయి. సో ఒకటి ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్స్ ఉంది. ఓకే, అలాగే ఎస్ఏపి కన్సల్టెంట్స్ ఇప్పుడు నేర్చుకునేది మీరు కన్సల్టెంట్ కోర్స్. ఓకే, ఎస్ఏపి ఎండ్ యూజర్ అంటే సో P2P అంటే జస్ట్ లైక్ మీరు ఏంటంటే P2P ప్రాసెస్ నేర్చుకొని ఇంటర్వ్యూకి వెళ్తే సో P2P ప్రాసెస్ ఎండ్ యూజర్ లెవెల్లో ఇంటర్వ్యూకి వెళ్తే సో మీకు మినిమం శాలరీ వచ్చేటప్పటికి 2 lakhs నుంచి ఓకే, సో 2 lakhs నుంచి 4 lakhs వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఫ్రెషర్కి. సో కాబట్టి దీంట్లో జాబ్ జరగకపోతే దీనికి వెళ్ళొచ్చు. ఓకేనా, సో దీంట్లో జాబ్ జరగకపోతే అంటే ఐటీలో జాబ్ జరగకపోతే దీంట్లోకి వెళ్ళి ఓకే మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఇందులో స్విచ్ ఆన్ అవ్వచ్చు. ఓకే, సో కన్సల్టెంట్స్ అనేవి ఏంటంటే ఎస్ఏపిలో ఏంటంటే ఫ్రెషర్కి నాట్ ఓన్లీ ఎస్ఏపి ఐటీ ఫీల్డ్లోనే ఫ్రెషర్ కంటే కొంచెం తక్కువ వేకెన్సీస్ ఉంటాయి మార్కెట్లో. కానీ మనకి ఏంటంటే మనం సెర్చ్ చేయాలి. ఓకే, ఫ్రెషర్ జాబ్ని సెర్చ్ చేసడానికి కొన్ని పోర్టల్స్ ఉంటాయి, జాబ్ పోర్టల్స్. ఆ జాబ్ పోర్టల్లోకి వెళ్ళి 4-5 చోట్ల మన ప్రొఫైల్స్ని అప్డేట్ చేసి రోజు రివ్యూ చేసుకుంటా ఉండి రిక్రూటర్స్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటే ఫ్రెషర్ జాబ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, లాస్ట్ టైం మనకి అంతకుముందు ఫ్రెషర్ జాబ్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఎస్ఐపి కన్సల్టెంట్ ఫ్రెషర్ జాబ్స్ అయితే 2.5 నుంచి 5 lakhs వరకు ఉంటాయి. కానీ ఫ్రెషర్గా వన్స్ మీ కెరియర్ స్టార్ట్ అయ్యి అందులో మీరు పర్ఫెక్షన్ గెయిన్ చేస్తే అంటే ఫ్రెషర్ కంటే ఎటువంటి ప్రెజర్ ఉండదు. సో ప్రెజర్ ఉండదు అంటే సో కంపల్సరీగా నేర్చుకుంటారు, నేర్పిస్తారు. ఎక్స్పీరియన్స్ అంటే మనం వెళ్ళి నేర్చుకోకుండా డైరెక్ట్గా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫ్రెషర్కి ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఎస్ఏపి కన్సల్టెంట్ కింద ఫ్రెషర్గా వెళ్తున్నాము అంటే ఎటువంటి ప్రెజర్ ఉండదు. కాబట్టి మనం నేర్చుకుంటాం కాబట్టి సో ఈజీగా మీకు సో తక్కువ టైంలోనే ఎక్కువ మీరు సో నేర్చుకునే మైండ్ సెట్ వచ్చింది అండ్ నేర్చుకుంటారు. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసే కొద్దీ మంచి శాలరీస్ అయితే వస్తాయి. ఓకేనా, సో కాబట్టి ఫ్రెషర్స్కి జాబ్స్ ఉంటాయా ఉండవా అన్నది పక్కన పెడితే ఎస్ఏపి నేర్చుకోవడం అనేది సో మనకి 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకటి ఎండ్ యూజర్ జాబ్కి వెళ్ళొచ్చు. ఓకే, ఒకవేళ నాకు కన్సల్టెంట్ కింద జాబ్ రాలేదు అంటే ఎండ్ యూజర్ జాబ్లోకి వెళ్ళి సో ఎండ్ యూజర్ జాబ్ చేసుకుంటూనే ఓకే కన్సల్టెంట్ జాబ్స్కి ట్రై చేసుకోవచ్చు. ఓకేనా, కాబట్టి చాలా మంది ఏంటంటే సో బయట ఏంటంటే మార్కెట్లో సరైన అవగాహన లేకపోవడం అండ్ సరైన గైడెన్స్ లేకపోవడం మూలంగా ఫ్రెషర్స్కి జాబ్స్ లేవు అని చెప్పి దాన్ని ఒక ఇది క్రియేట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ క్రియేట్ చేస్తున్నారు. తెలియగల్లోడు ఎప్పుడు కూడా జాబ్ కోసం జాబ్ ఎప్పుడు పడుతుంది అనేది కాదు, జాబ్ని క్రియేట్ చేసుకుంటాడు. వాడికి స్కిల్ సెట్ని ఉపయోగించుకొని జాబ్ని క్రియేట్ చేసుకుంటాడు. ఉన్నాయా లేదా అని ఆలోచించాడు, వాడు క్రియేట్ చేసుకుంటాడు. సో కాబట్టి జాబ్ క్రియేటర్ లాగా ఉండాలి తప్పిస్తే వాడు ఎవడో జాబ్ పెడితే మనం దానికి అప్లై చేయాలని కాదు. మనమే జాబ్స్ క్రియేట్ చేసుకోవాలి మన టాలెంట్తో. కాబట్టి మన టాలెంట్ ఏంటి అన్నది మనం ఐడెంటిఫై చేసి మనం దానికి అనుగుణంగా మన స్కిల్ సెట్ని మార్చుకోవాలి. ఓకే, ఇక్కడ మీరు ఎస్ఏపి ఎండ్ యూజర్ కోర్స్ అనేది మీకు P2Pలో మనకి పార్ట్ అనమాట. సో ఎంఎం నేర్చుకునేటప్పుడు P2P నేర్చుకుంటారు. సో ఈ P2Pలో మీరు పర్చేజ్ ఆర్డర్స్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వాయిస్ వరకు నేర్చుకుంటారు. రిక్విజిషన్, కాంట్రాక్ట్ ఇవన్నీ కూడా అవి మీరు పెట్టుకొని రేపొద్దున ఎండ్ యూజర్ జాబ్ కూడా వెళ్ళినా మీకు ఈజీగా 2.5 lakhs జెన్పాక్ లాంటి కంపెనీస్లో, క్యాప్జెమినీ లాంటి కంపెనీస్లో వచ్చుద్ది.
సో కాబట్టి మీకు ఈ డిజిగ్నేషన్స్ ఏంటి అండ్ ప్రాపర్ గైడెన్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు వచ్చింది. అలాగే మనకి కంట్రీస్లో ఏ కంట్రీస్లో మనకి ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ మీద మనకి మార్కెట్లో జాబ్స్ ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే అబ్రాడ్లో గల్ఫ్ కంట్రీస్లో మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే మలేషియాలో నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సింగపూర్, మలేషియా, గల్ఫ్ కంట్రీస్ అండ్ యుఎస్ఏ. సో ఈ కంట్రీస్లో మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. సో అది మనం అప్లై చేసుకునే దాన్ని బట్టి లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి దాని ప్రకారం అక్కడ సో దాని ప్రకారం మనం రీసెర్చ్ చేసినట్లయితే సో మీకు డైరెక్ట్గా రిక్రూటర్స్తో కాంటాక్ట్ అయ్యి ఇక్కడి నుంచే మీకు వీసాని పొందొచ్చు. బట్ యుఎస్ఏ లాంటి కంట్రీస్లో అయితే కష్టము వీసా రావటం, ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. సో గల్ఫ్ కంట్రీస్కి అయితే వీసా అనేది ఎంఎం నేర్చుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చండి. కాబట్టి గల్ఫ్ కంట్రీస్లో ఏంటంటే వీసా ప్రాబ్లం ఉండదు, మలేషియా కంట్రీస్లో వీసా ప్రాబ్లం ఉండదు. సింగపూర్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, సో ఎస్పాస్ అవి ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. సో అలాగే మీకు ఏంటంటే యుఎస్లో, కెనడాలో ఏంటంటే ఇక్కడ నుంచి తీసుకోవడం అనేది కష్టము. అక్కడికి వెళ్ళి మీరు ఏదో ఒక కాలేజీలో జాయిన్ అయ్యి సో ఎంఎస్ నేర్చుకుంటూ ఇలా మీరు డైరెక్ట్గా మీరు జాబ్స్కి కూడా వెళ్ళొచ్చు అనమాట, అంటే ఎంఎం జాబ్స్కి కూడా వెళ్ళొచ్చు. ఓకే, అలాగే యూకేలో కూడా మనకి జర్మన్ బేస్డ్ కంట్రీ కాబట్టి మ్యాక్సిమం మనకి సో జర్మన్ కంట్రీస్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఎస్ఏపిని ఎక్కువగా యూజ్ చేసే కంపెనీస్ జర్మన్ కంట్రీస్లో ఉన్నాయి. ఆ తర్వాత మనకి యూఎస్ఏలో ఉన్నాయి. ఓకే, సో మనకి ఇండియాలో నుంచే కన్సల్టెన్సీ ఎక్కువ ఉన్నాయి, సో ఎస్ఏపి కన్సల్టెన్సీ. కాబట్టి ఇది మీకు తెలియాలి. కాబట్టి స్కోప్ గురించి మాట్లాడితే ఇది. ఓకే, మార్కెట్లో స్కోప్ అనేది ఏంటంటే మనం ఇంకా ఆలోచించకూడదు. కోర్సు నేర్చుకునేటప్పుడు స్కోప్ గురించి ఆలోచించడం టైం వేస్ట్. ఎందుకంటే ఏ కోర్సు నేర్చుకున్నా, నాట్ ఓన్లీ ఎస్ఏపి, ఏ కోర్స్ నేర్చుకున్నా దానికి స్కోప్ ఉంటుంది. బట్ మనం అప్లై చేసుకునే విధానం బట్టి మనం ఎంత యాక్టివ్గా మనం జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాము అన్న దాన్ని బట్టి కూడా మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మనకి రెఫరెన్సెస్ కూడా వర్కౌట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ ఎలా చేయాలి అనేది రానున్న క్లాసెస్లో మెల్లగా మీకు చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఒక ఐడియా మీకు ఈ మోడల్ గురించి ఒక ఐడియా. ఓకే, కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చింది కదా ఎస్ఏపి అంటే ఏంటి అన్నది. ఇది ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ అండి, సింపుల్గా మాట్లాడితే. సో డేటాబేస్ వచ్చేటప్పుడు హనా డేటాబేస్. సో ఈ హనా డేటాబేస్లో మొత్తం డేటా అంతా స్టోర్ అవుతుంది. ఓకే, సో మనకి సో ఈసీసీ అనేది 2027 తర్వాత ఎండ్ అయిపోతుంది. ఓకే, కాబట్టి ఈసీసీ డేటాబేస్లు ఇవి. కాబట్టి ఈ డేటాబేస్ని S4 హనాలో పనిచేయవు. S4 హనాకి ఓన్ డేటాబేస్ మాత్రమే ఉంది. ఓకే, కాబట్టి హనా డేటాబేస్ మాత్రమే మనం యూజ్ చేస్తాం S4 హనాలో. ఓకే, సో మీరు ఫంక్షనల్ మాడ్యూల్ కాబట్టి మీరు నేర్చుకుంటుంది ఎంఎం మాడ్యూల్. సో ఎంఎం మాడ్యూల్ నేర్చుకున్న తర్వాత మీకు స్కోప్ ఎలా ఉంటుంది అంటే ఇదిగో స్కోప్ ఇది. అబ్రాడ్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత మీకు అబ్రాడ్లో కూడా ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. ఈవెన్ మీరు సో మీరు ఫంక్షనల్ మాడ్యూల్ నేర్చుకున్నా సరే అబ్రాడ్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి ఇది ఓవరాల్గా మీకు ఒక ఐడియా. ఓకే, ఈ మాడ్యూల్ గురించి ఓవరాల్గా ఒక ఐడియా. సో అలాగే రానున్న నెక్స్ట్ క్లాస్లో మనకి ఎస్ఏపి ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి ఎస్ఏపికి సంబంధించి. ఓకే, సో ఎస్ఏపి సంబంధించి మనం యూజ్ చేసే మెయిన్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి S4 హనా ఈఆర్పి అనమాట. ఓకే, అలాగే ఎస్ఏపి కూడా ఏంటంటే బిజినెస్ 1 అంటే చిన్న చిన్న ఆర్గనైజేషన్స్కి ఓకే బిజినెస్ 1 అని చెప్పి B1 అని చెప్పి డిజైన్ చేసాడు అనమాట. అలాగే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ రిలేషన్షిప్ అని, అలాగే ఎస్ఏపి ఈఆర్పి అని, ఓకే సప్లై చైన్ మేనేజ్మెంట్ అని, SRM సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అని ఎస్ఏపి వాడు చాలా ప్రోడక్ట్స్ రిలీజ్ చేశాడు. సో ఇవేంటంటే ఎస్ఏపి వాడు కోర్ మెయిన్ ప్రోడక్ట్స్ కాబట్టి సో ఇవి మనకి ఇవి నేర్చుకుంటే మనకు సరిపోతాయి కాబట్టి ఇవి తీసుకోవడం జరిగింది అనమాట. సో మన మెయిన్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి S4 హనా. సో S4 హనాలోనే మన క్లాసెస్ అనేవి జరుగుతాయి అనమాట. సో కాబట్టి సో ఎస్ఏపి S4 హనా అనేది మనం నేర్చుకుంటున్నాము. సో ఎస్ఏపి S4 హనా 2022 వర్షన్లో మనం నేర్చుకుంటున్నామండి. సో ఈ వర్షన్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మీకు మెల్లమెల్లగా నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, నౌ మీకు ఒక 5 minutes టైం ఇస్తాను. ఈ 5 minutes టైంలో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఓకే, పాదాల ప్రేమలత వీడియోని ఆఫ్లో పెట్టుకోండి. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. హలో సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఎంఎంలో ఎండ్ యూజర్ అన్నారు చెప్పారు కదా ఇందాక. సో అంటే
రెండు నేర్పిస్తారా ఈ ఎంఎం లోనే అది యాడ్ అవుతుంది కదా మనకి ఎండ్ యూజర్ అనేది? అవి మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్ని కూడా. ఓకే, సో అన్ని రెండు అంటే ఓకే. ఇక్కడ కాన్ఫిగరేషన్ అయితే చేసిన టెస్టింగ్ లో అవన్నీ వచ్చేస్తాయి. అదేలే ఇప్పుడు అదేంటంటే ఒకవేళ ఇది రాకపోయినా దీనిలో వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు, ఎంఎం ఎండ్ యూజర్ లో కన్నా వెళ్ళి తర్వాత వచ్చేయచ్చు, ప్రాబ్లం ఉండదు కదా? మళ్ళీ కావాలంటే రావచ్చు. ఓకే, ప్రాబ్లం ఉండదు కదా సార్ అట్లా ఏమి ఏం ఉండదు? ఓకే ఓకే, థ్యాంక్ యూ. హలో ఎస్, నెక్స్ట్ సార్, ఫీకో ఇంటిగ్రేషన్ చెప్తున్నారు కదా సార్ ఇందాకలా. ఏదండి? ఫీకో ఎఫ్ఐ అండ్ సిఓ అవి జనరల్ గా చెప్తారా సార్, డీప్ గా చెప్తారా సార్? డీప్ ఎందుకండి, ఇవే చాలా ఎక్కువ ఉంటాయి. మామూలుగా ఎక్కడైతే మీకు రిక్వైర్మెంట్ ఉంటుందో అవి చెప్తాం. ఓకే, చాలా ఎర్రర్స్ నేర్పిస్తాను మీకు ఫీకోలో. ఓకే ఓకే ఓకే. డీప్ గా నేర్చుకుంటాం అంటే ఎఫ్ఐ అనేది చాలా పెద్ద బిగ్ ఓషన్, సముద్రం లాంటి. ఓకే, ఎంఎంకి 2 రెట్లు ఉంటుంది. సో కాబట్టి మనకి అంత అవసరం లేదు. మనకి ఎక్కడైతే ఎంఎంఏ నేర్చుకునేటప్పుడు సగం జీతం అయిపోద్ది, మళ్ళీ ఎఫ్ఐ కూడా అంటే కష్టం అయిపోతుంది. అది మినిమం నేర్పిస్తాం. ఓకే, రైట్. సో మీకు ఏంటంటే సి గైస్, జస్ట్ లైక్ ఇప్పుడు నేను ఒక మెటీరియల్ లాగా ఇస్తాను మీకు రానున్న రోజుల్లో. ఇప్పుడు అందరూ కూడా సో ఇందులో ఏంటంటే అందరూ కూడా కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు. సో ఇంకా చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఓకే, సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఏ డాక్యుమెంట్ ఏదైనా నేను చార్ట్లో పెట్టాను అనుకోండి, నోట్స్ మీరు ఒక వర్డ్ ఫైల్ అలా ఓపెన్ చేసుకొని దీంట్లో పేస్ట్ చేసుకోండి. ఓకే, దీనికి డే 1 అని చెప్పి పేరు పెట్టుకొని మీకు నచ్చినట్టుగా దీన్ని డిజైన్ చేసుకోండి. నచ్చినట్టుగా మీరు సో అండర్లైన్ చేసుకుంటారా, ఎలా చేసుకుంటారో మీకు నచ్చినట్టుగా పెట్టుకోండి. ఓకే, సో జస్ట్ లైక్ ఇది నోట్స్ లాంటిది. రానున్న రోజుల్లో మీకు ఈ నోట్స్ ఇది ఇస్తాను, ఈ వీడియో ఇది మీకు ఈ మెటీరియల్ ఇచ్చేస్తాను. బట్ ఈ మెటీరియల్ ఇవ్వాలి అంటే సో మీరు అందరూ కూడా రిజిస్టర్ స్టూడెంట్ అయి ఉండాలి. ఓకే, సో చాలా మంది ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, అందరూ ఫ్రెషర్స్ కాబట్టి సో మీకు ఓవరాల్గా ఐడియా ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇది రానున్న రోజుల్లో మొత్తం పెయిడ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక 5 డేస్లో అందరిని ఎలిమినేట్ చేస్తాము. సో ఎవరైతే రిజిస్టర్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం గ్రూప్లో ఉంటారు. సో కాబట్టి సో అప్పుడు మేము డాక్యుమెంట్స్ అన్ని కూడా మేము షేర్ చేసుకుంటాం. ప్రజెంట్ అయితే ఈ ఓరియంటేషన్ క్లాసెస్ కాబట్టి జస్ట్ మీరు ఊరికే వినండి. ఓకే, ఊరికే విని ఒక 100 పేజీల నోట్బుక్, 200 పేజెస్ నోట్బుక్ తీసుకొని రాసుకోండి. ఓకేనా? హలో సార్, చెప్పండి సార్ ఇది మనకి సాఫ్ట్వేర్ ఉంది కదా, సాఫ్ట్వేర్ అనేది మీరు ఇస్తారా ఎలా అది? సో చెప్పినా కదా ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు సాఫ్ట్వేర్ అనేది ఇస్తారండి. వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారా? వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు, మీకు చెప్తారు ఎలా ఇన్స్టాల్ చేయాలో. ఓకే, దీనికి ఏంటంటే 3 మంత్స్ ఇస్తారు. ఈ సర్వర్ S/4HANA అడ్వాన్స్ వర్షన్ 1800 చార్జ్ చేస్తారు. ఎంత సార్? 1800? 3 నెలలు. ఓకే, థ్యాంక్స్. ECC అయితే ఓన్లీ 1000 రూపాయలు మాత్రమే. S/4HANA అయితే 1800 అడ్వాన్స్ అన్నమాట. MM కి ఏది బెస్ట్ సార్ సాఫ్ట్వేర్? S/4HANA వాళ్ళు చెప్తే S/4HANA అంటే వాళ్ళు MM అంటే చెప్తారు, వాళ్ళు ఇస్తారు మీకు. ఓకే, థ్యాంక్ యూ సార్. రేపు ఉంటుందా వీడియో ఇది క్లాస్ డెమో? మీకు చార్ట్లో వచ్చేస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. చార్ట్లో వచ్చేస్తుంది, చార్ట్లో చూసుకోండి. అండ్ చార్ట్లో ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండాలి. మీకు కొత్తది కూడా ఇన్ఫర్మేషన్ అంతా చార్ట్లో ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే రైట్, థ్యాంక్ యూ ఆల్, సీ యూ. మళ్ళీ మనకి టుమారో ఇంకో డెమో సెషన్ ఉంది. జస్ట్ ఊరికే ఐడియా కోసం చెప్పాము. ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి ఫస్ట్ క్లాస్లోనే అంత డెప్త్గా అవసరం లేదు. ఓకే, సో కాబట్టి సెకండ్ క్లాస్లో మీకు కొంచెం డెప్త్నెస్ మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్తాం. ఓకే, బట్ అర్థమవుతుంది ఇప్పుడు ఎలా అయితే ఉందో మీకు ఎంతైతే అర్థమైందో సేమ్ అంతే అర్థమవుతుంది చివరి క్లాస్ వరకు. ఓకేనా? థ్యాంక్ యూ.